విజయ్ సీఎం కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయా? దానికోసం 50 ఏళ్లు కొట్టుకున్న పార్టీలు కూడా కలుస్తాయా? ఏం జరుగుతోంది? తమిళనాడు పిక్చర్ ఇంకా మారలేదు. విజయ్ గవర్నర్ని 2 సార్లు కలిశారు. ఆయన మెజారిటీ లేదనే కారణం చెప్పి కుదరదన్నారు. ప్రమాణ స్వీకారం ఏర్పాట్ల వరకు వచ్చి ఆగిపోయింది. ఈలోపు అనేక ఊహాగానాలు, అనుమానాలు, చర్చలు, నిరసనలు, ఆందోళనలు. ఈ పరిస్థితుల్లో దేశమంతా ఇప్పుడు తమిళనాడు వైపే చూస్తోంది. అందరికీ ప్రాథమికంగా వస్తున్న ప్రశ్న ఏమిటంటే, సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు అని. మెజారిటీకి విజయ్ 2 వారాల గడువు అడుగుతున్నారు. గతంలో కూడా నిజానికి ఇలాంటివి జరిగాయి, చాలా రాష్ట్రాల్లో జరిగాయి. మరి ఇప్పుడు ఎందుకు పట్టుబడుతున్నారనే ప్రశ్న వస్తోంది. నిజానికి కోర్టు తీర్పులు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏ పక్షాన్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి అనే అంశంపై గతంలో చాలాసార్లు క్లారిటీ ఇచ్చాయి. ఎన్నికల్లో ఏదైనా కూటమికి, అంటే ఎన్నికలకు ముందు ఫామ్ అయిన కూటమికి ఎక్కువ సీట్లు వస్తే దానికి మొదట ప్రయారిటీ ఇవ్వాలి. ఇక్కడ అది జరగలేదు. ఏ కూటమికి రానప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి. అది విజయ్ టీవీకే పార్టీ. ఇది రెండో ఆప్షన్. కానీ దాన్ని మాత్రం గవర్నర్ ఆహ్వానించడం లేదు. ఇక రెండో ఆప్షన్ వర్కౌట్ కానప్పుడు గెలిచిన పార్టీల్లో ఏవైనా కూటమిగా ఏర్పడితే, అట్లా ఏర్పడి అవి గవర్నర్ని కలిస్తే వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలి. ఇది మూడో ఆప్షన్. ఇక చివరి ఆప్షన్ ప్రెసిడెంట్ రూల్. మరి ఇప్పుడు తమిళనాడు గవర్నర్ ప్రాధాన్యతా క్రమంలో రెండో ఆప్షన్ ఎందుకు వదిలేశారు? ఇదే ఇక్కడ ప్రశ్న. అంటే టీవీకే కాకుండా మిగిలిన పార్టీలు కూటమిగా ఏర్పడే వరకు చూస్తారా, లేక రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తారా? ప్రభుత్వాలు ఏర్పడటం, కూలిపోవడం ఇవన్నీ సరైన పరిణామాలు కాకపోవచ్చు. అలా జరగకుండా ముందే మీ సపోర్టర్ల లిస్ట్ ఇవ్వమని గవర్నర్ అడగటం సమంజసంగానే కనిపించవచ్చు. కానీ ఇదంతా గవర్నర్ ఆఫీసులో కాదు, లోక్ భవన్లో కాదు జరగాల్సింది, అసెంబ్లీలో. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఇదే చెప్పింది. గవర్నర్కి అందే లిస్ట్ కాదు, అసెంబ్లీలో జరిగే ఓటింగే కీలకమని చెప్పింది. ఇక రెండో అంశం, సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇస్తే బల నిరూపణకు ఎంత టైం ఇవ్వాలి? అది 1 రోజా, 2 రోజులా, లేక వారాలా? ఇక్కడ విజయ్ 2 వారాలు అడుగుతున్నారు. నిజానికి ఇంత టైం అనేది ఎక్కడా లేదు. వీలైనంత తక్కువ టైం అని మాత్రమే సర్కారియా కమిషన్, పూంచి కమిషన్ లేదా సుప్రీంకోర్టు గతంలో చాలా సందర్భాల్లో చెప్పాయి. ఇది 2 వారాల కంటే ఎక్కువ తక్కువ అనేది మ్యాటర్ కాదు. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇచ్చి బల నిరూపణకు ఓ వారమో 10 రోజుల్లో టైం ఇచ్చే అవకాశం ఉన్నా ఇక్కడ గవర్నర్, తమిళనాడు గవర్నర్ ఆ పని చేయడం లేదు. సరైన బలం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదు, కరెక్టే. కానీ మరో పక్షానికి అలాంటి బలం లేనప్పుడు అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వడంలో తప్పేంటి అనేదే ఇక్కడ ప్రశ్న. ఇలా బలం లేని పార్టీలు కుప్పకూలిన సందర్భాలు లేవా అంటే ఉన్నాయి. 2018లో కర్ణాటకలో ఇదే జరిగింది. అక్కడ యడ్యూరప్ప ప్రభుత్వం కుప్పకూలిపోయింది. 2019లో మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వం, ఇది కూడా బలం లేకుండానే ఏర్పడింది, 4 రోజుల్లోనే పడిపోయింది. నిజానికి 2 బీజేపీ ప్రభుత్వాలు. అక్కడ బీజేపీకి గవర్నర్ అవకాశం ఇచ్చిన సందర్భాలు. అంటే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పుడు కర్ణాటకలో, మహారాష్ట్రలో అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు తమిళనాడులో మాత్రం మీ సపోర్టర్స్ని చూపించు, 118 మందిని చూపించు అంటున్నారు. సో వీసీకే లెఫ్ట్ పార్టీలు వస్తే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు, లేకపోతే అవకాశం లేదు. ఇక్కడే మరో ముఖ్యమైన చర్చ వినిపిస్తోంది. ఇప్పుడు డిఎంకే, అన్నా డిఎంకే ఈ 2 కలుస్తున్నాయా? ఈ 2 కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా? ఈ చర్చ చాలా వినిపిస్తోంది. దీనికి సంబంధించి తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా చెప్పుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే తమిళనాడు పాలిటిక్స్లో వచ్చే ఈ మార్పు చాలా చాలా పెద్దదని చెప్పాలి. అయితే విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనీయకుండా ఈ 2 పార్టీలు కానీ తెరపైకి వస్తే మా 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని విజయ్ హెచ్చరిస్తున్నారు. ఇక అదే టైంలో ప్రజల్లో వాళ్ళపై వ్యతిరేకత వస్తుందనే భయం కూడా ఈ 2 పార్టీల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రెండింటిని 59, 47 సీట్లకే పరిమితం చేశారు ప్రజలు. అలాంటిది ఈ 2 మిగిలిన పక్షాలను కలుపుకొని ప్రభుత్వాన్ని కానీ ఏర్పాటు చేయడం అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని అపహాస్యం చేయడమే అవుతుంది. ఇప్పటికే దీనిపై చాలా మంది పొలిటీషియన్లు, నటులు మాట్లాడుతున్నారు, వాళ్ళ స్పందన తెలియజేస్తున్నారు. తమిళ నటుడు విశాల్ ఒక పోస్ట్ పెట్టాడు. టీవీకే రాకుండా అడ్డుపడి డిఎంకే, అన్నా డిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ పొత్తు ఎవరికి ఆమోదయోగ్యం కాదన్నాడు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నాడు. అటు ఖుష్బు కూడా దీనిపై రెస్పాండ్ అయ్యారు. ప్రజలిచ్చిన తీర్పు ప్రకారమే ప్రభుత్వాలు ఏర్పడాలి కదా అంటున్నారు ఆమె. ఇక రాహుల్ గాంధీ, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ ఇట్లాంటి వాళ్ళంతా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని సమర్థిస్తున్నారు. ఇదే న్యాయం కదా అంటున్నారు. అయితే ఇక్కడ వీసీకే లెఫ్ట్ పార్టీల నిర్ణయమే కీలకం. కాంగ్రెస్ ఆల్రెడీ సపోర్ట్ చేస్తోంది కాబట్టి. అంటే ప్రజల తీర్పుపై ఏమాత్రం గౌరవం ఉన్నా రేపటి రోజున వ్యతిరేకతను మూటగట్టుకోవద్దు అనుకున్న తమిళనాడు గవర్నర్ టీవీకే పార్టీని ఆహ్వానించడం మంచిది. అదే సమయంలో డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు మరో 5 ఏళ్ల పాటు అధికారం ఊసెత్తకుండా టీవీకే ప్రభుత్వం ఏర్పడడానికి అడ్డంకులు తీసుకురాకుండా ఉంటే మంచిది. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి అవుతుంది.